అధికారంలో ఉండని రోజులు ప్రభుత్వ దవాఖానాలను భ్రష్టు పట్టించిన కేటీఆర్ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ పేర్కొన్నారు. పదే పదే గాంధీ హాస్పిటల్పై ప్రభుత్వ దవాఖానాలపై బురద జల్లుతూ ట్వీట్లు పెడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ట్వీట్లకే ఆయన పరిమితమయ్యాడన్నారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన కేటీఆర్ కు సిగ్గు రాలేదని, గురివింద గింజ తన కింద నలుపు తాను చూసుకోలేదు అన్నట్టుగా కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పాలనలో జరిగిన దారుణాలను మర్చిపోయినట్లున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దారుణాలని మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అలాగే ఉన్నాయని, వాటిని కేటీఆర్ ఓసారి చెక్ చేసుకోవాలని విమర్శించారు. పట్టించిన లెక్క. అలాగే మాతా శిశు మరణాలది 2017లో జరిగినటువంటి సంఘటన. వీటితో పాటు హాస్పిటల్లో మౌలిక వసతులు లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయకపోవడం, ఇవి కాకుండా ఈవెన్ అంబులెన్స్ కూడా లేకుండా హాస్పిటల్లో 2019లో నిజామాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను మీకు కోట్ చేసి తెలియజేస్తున్నా. ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూడు. నీ యొక్క ట్విట్టర్కి నేను రీపోస్ట్ పెట్టున్నాను. కేటీఆర్ గారు పాలనలో 10 సంవత్సరాలు మీరు ప్రజల్లో లేరు. అప్పుడు కూడా ప్రగతి భవన్కే పరిమితం అయ్యిండ్రు, ఫామ్ హౌస్లకు పరిమితం అయ్యిండ్రు. మీ యొక్క కుటుంబంతో పాటుగా మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ దోస్తులతోనే మీరు ఉన్నారు. ఆ రోజు ప్రజల్లో లేరు. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ప్రజలతో లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా కేవలం ట్విట్టర్లలోనే పోస్టు పెడుతూ ఇవాళ ట్విట్టర్ రాజకీయం చేయదలుచుకున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు అనిపిస్తలే. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో దామోదర రాజనరసింహ మంత్రిగా ఇవాళ ఆరోగ్య శాఖని చాలా ప్రక్షాళన చేశారు. ఆరోగ్యశ్రీ అనే దానికి పూర్తిగా మీరు దాన్ని కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా రోడ్లపైకి ఎక్కితే